నమస్కారం. వెల్కమ్ టు మహర్షి భక్తి పీఠం ఛానల్. మనం గుడికి వెళ్ళిన ప్రతిసారి ఒక విషయాన్ని మనం గమనిస్తుంటాం. ఎంతోమంది భక్తులు ఆలయంలోకి అడుగు పెట్టే ముందు ఆ మొదటి మెట్టుకి ఆ గడపకి భక్తిగా నమస్కరించి చేతుల్ని కళ్ళకద్దుకుంటూ ఉంటారు. మనం కూడా చాలాసార్లు చేసాం. ఇది పెద్దలు చెప్పారు కదా అని పాటిస్తున్నటువంటి ఒక ఆచారమా, లేకపోతే ఏమైనా మూఢనమ్మకమా, అసలు దీని వెనక ఏమైనా మనకు తెలియనటువంటి ఏదైనా లోతైన అర్థం అనేది దాగి ఉందా? అసలు గుడి గడపను తాకడం కేవలం ఒక నమ్మకమే కాదు అంటారు. దాని వెనక ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. చాలామందికి తెలియని ఆ రహస్యం ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన హిందూ బంధువులు మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ అనేది ఇవ్వండి. ఇక గుడి మొదటి మెట్టును తాకడం వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక పునాది శరణాగతి తత్వం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆచారం వెనుక ఉన్నటువంటి అసలు కారణం అర్థం కావాలి అని మీకు అంటే మనం ఆలయాన్ని ఎలా చూడాలి అనేది కూడా తెలియాలన్నమాట. ఆగమ శాస్త్రాల ప్రకారం ఏంటంటే గుడి అంటే కేవలం రాళ్లతో కట్టినటువంటి కట్టడం కాదండి, అది సాక్షాత్తు భగవంతుడి స్వరూపం. మన శరీరాన్ని దేవాలయంతో పోలుస్తారు. గుడి గోపురం భగవంతుని తల అయితే గర్భగుడి ఆయన ముఖం. ఒక ఆలయానికి మొదటి మెట్టు లేదా గడప ఆ భగవంతుడి యొక్క పవిత్రమైనటువంటి పాదాలతో సమానం అని చెప్తారు. మన సంస్కృతిలో పాదాలకు నమస్కరించడం అనేది గొప్ప గౌరవానికి, వినయానికి, శరణాగతికి గుర్తు. మనం పెద్దలకి, గురువులకి పాదాభివందనం చేస్తాం కదా, సరిగ్గా అలాగే గుడి మెట్టును తాకడం అంటే స్వామి నేను నీ దగ్గరకు వచ్చాను, నాకున్నటువంటి అహంకారాన్ని, హోదాని, బాధలను అన్నింటినీ ఇక్కడే నీ పాదాల దగ్గరే వదిలేసి ఒక సాధారణ భక్తుడిగా పూర్తి వినయంతో నిన్ను చూడటానికి వస్తున్నాను అని మనల్ని మనం సమర్పించుకోవడమే. ఆఫీస్లో మనం ఆఫీసర్ అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద పోస్టులలో ఉండొచ్చు, ఇంట్లో పెద్దగా ఉండొచ్చు, తర్వాత సమాజంలో ఒక స్థాయిలో ఉండొచ్చు, కానీ దేవుడి ముందు అందరూ సమానమే. ఆ అహాన్ని, ఆ హోదాల్ని మనం బయట వదిలేసి, గుడి బయటే వదిలేసి ప్రశాంతమైనటువంటి మనసుతో లోపలికి రావాలి అన్నదే ఈ చిన్న చర్య మనకు గుర్తు చేస్తుంది అనమాట. ఇది మన మనస్సుని దర్శనానికి సిద్ధం చేసేటువంటి మొట్టమొదటి మెట్టు. ఇక అలాగే ఇంకో బలమైనటువంటి నమ్మకం ప్రకారం ఏంటంటే గడపను మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అందుకే చాలామంది ఇళ్లల్లో గడపకు పసుపు కుంకులతో పూజలు కూడా చేస్తుంటారు. అలా ఆలయంలోని గడప సాక్షాత్తు మహాలక్ష్మి కొలువై ఉండేటువంటి చోటని, అందుకే దాన్ని తొక్కకుండా నమస్కరించి వెళ్తే లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుంది అని చెప్పేసి భక్తులు అయితే నమ్ముతుంటారు. కొన్ని సైంటిఫిక్ విశ్లేషణలు, మానసిక ప్రభావం గురించి కూడా మనం చూద్దాము. ఇక ఇదంతా భక్తికి సంబంధించినటువంటి విషయము, చాలా అద్భుతంగా ఉంది. మరి దీనికి సైన్స్తో ఏమైనా సంబంధం ఉందా అని అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి వాదనలు కానీ విశ్లేషణలు కానీ ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్తాను చూడండి. మన పూర్వీకులు ప్రతి ఆచారాన్ని కేవలం భక్తితోనే కాదు, ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు కూడా ముడిపెట్టారు. ఆ కోణంలోనే దీన్ని మనం పరిశీలిద్దాం. గుడి మొదటి మెట్టు లేదా గడపకి నమస్కారం పెట్టడం వెనక ఆ స్పర్శ వెనుకున్నటువంటి శక్తి ఏంటంటే మన చేతి వేళ్ల కొనలు చాలా సున్నితంగా ఉంటాయి. అక్కడ ఎన్నో నరాల చివరలు ఉంటాయి. ఆక్యుప్రెషర్ లాంటి ఆల్టర్నేటివ్ వైద్య విధానాల ప్రకారం ఏంటంటే మన శరీరంలో కీలకమైనటువంటి అవయవాలకు సంబంధించి కొన్ని నరాలకు అవి కేంద్రాలు అనమాట. ఈ వేలు కొనల్లోనే ఉంటాయని చెప్తుంటారు. మనం గుడి మెట్టును లేదా గడపను తాకినప్పుడు, చేతివేలతో తాకినప్పుడు మన మెదడుకి, శరీరానికి ఒక సంకేతం అనేది వెళ్తుంది. ఇది ఒక రకంగా మన శరీరాన్ని, మనసుని రీసెట్ చేస్తుంది అని కొందరు విశ్లేషిస్తారన్నమాట. ఆ స్పర్శ ద్వారా మనం ఆ పవిత్ర స్థలంలో భౌతికంగా కనెక్ట్ అవుతున్నామనే భావన అనేది మనలో కలుగుతుంది. ఇది బయట ప్రపంచం నుంచి మన దృష్టిని మళ్లించి మనసును దేవుడి వైపు ఏకాగ్రత మళ్లించడానికి ఇది సహాయం అయితే పడుతుందన్నమాట. ఇక రెండోది ఏంటంటే గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అనే భావన. అంటే ఈ మధ్య ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అనే మాట మనకు బాగా వినిపిస్తుంది. మనం అందుకే చెప్పులు లేకుండా నేల మీద నడుస్తుంటారు. ఆ వీటిలలో కూడా, పార్కులలో కూడా ఏర్పాటు చేస్తుంటారు కదా. అలాగే పచ్చగడ్డి మీద నడవడం, ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్పేటువంటి ఈ సిద్ధాంతంపై చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని వీటి పార్కుల్లో కూడా అవలంబిస్తున్నారు. అయితే ఈ వాదన ప్రకారం ఏంటంటే మనం రోజు ఎలక్ట్రానిక్ వస్తువుల మధ్య ఉండటం, ప్లాస్టిక్ చెప్పులు వేసుకుని తిరగడం వల్ల మన శరీరంలో ఒక రకమైనటువంటి స్టాటిక్ ఛార్జీ పేరుకుపోతుందని, ఇది ఒత్తిడి లాంటి సమస్యలకు కారణం కూడా కావచ్చు అని చెప్పేసి కొందరు నమ్ముతుంటారు. పురాతనమైనటువంటి ఆలయాలను మన భూమి యొక్క అయస్కాంత క్షేత్రం బలంగా ఉంటుందని నమ్మేటువంటి ప్రదేశాల్లోనే నిర్మించేవాళ్ళని చెప్తారన్నమాట. అంటే మనం చెప్పులు బయట విడిచి ఆ రాతి నేల మీద నడుస్తూ ఆ రాతి గడపను
తాకినప్పుడు మన శరీరం భూమితో పాటు నేరుగా సంబంధంలోకి వస్తుంది. దీనివల్ల మన శరీరంలోని అనవసరమైన ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది భూమిలోకి వెళ్ళిపోయి శరీరం సమతుల్యతను సాధిస్తుందని చెప్పి ఒక వాదన కూడా ఉందండి. ఇది శాస్త్రీయంగా మరి ఎంతవరకు నిజమో అనేది పక్కన పెడితే ప్రకృతితో మాత్రం మనం మమేకం అవ్వాలి అన్నది ఒక మంచి ఆలోచన దీని వెనకైతే మనకి కనిపిస్తుంది. ఇక మూడవది ఏంటంటే మానసిక ప్రభావం, అంటే సైకలాజికల్ యాంగిల్ చూసుకుంటే అన్నిటికంటే ముఖ్యమైనది మానసిక ప్రభావం. ఏదైనా పని మొదలుపెట్టే ముందు చేసేటువంటి చిన్న ఆచారం ఆ పని మీద మనకు శ్రద్ధను పెంచుతుంది అనమాట. అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం పెన్నుకి నమస్కరించలాంటిది అనమాట. అలాగే గుడిలోకి వెళ్ళే ముందు తల వంచి మెట్టుని తాకడం అనేది మన మెదడికి ఒక స్పష్టమైనటువంటి సిగ్నల్ అయితే ఇస్తుంది. ఇది మామూలు చోటు కాదు, ఒక పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి స్థలం, ఇక్కడ నీ మనసును అదుపులో ఉంచుకో అని మన అంతరాత్మ మనకు చెప్తూ ఉంటుంది. ఈ ఒక్క చిన్న పని మనల్ని బయట ప్రపంచ హడావిడి నుంచి వేరు చేసి బిజీ లైఫ్ నుంచి వేరు చేసి ఆధ్యాత్మికంగా మనల్ని గుడిలోకి వెళ్ళేందుకు సిద్ధం చేస్తుంది అనమాట. దీనివల్ల మనం గుడిలో ప్రశాంతతను కానీ సానుకూల శక్తిని కానీ మరింత తేలిగ్గా పొందగలుగుతాం అనమాట. ఇక దర్శనం తర్వాత మెట్ల మీద ఎందుకు కూర్చోవాలి అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. గుడిమెట్ల రహస్యం అనేది ఇక్కడతో అయిపోలేదు. దర్శనం అయ్యాక కూడా చాలామంది గుడిమెట్ల దగ్గర కాసేపు కూర్చుంటారు. ఇది కేవలం అలసట తీర్చుకోవడానికి మాత్రమే కాదు, దీని వెనుక కూడా ఒక లోతైనటువంటి అర్థం అనేది ఉంది. ఒకటి ఏంటంటే ఆధ్యాత్మిక కారణం. ఆలయంలో ముఖ్యంగా గర్భగుడిలో మంత్రోచ్చారణ వల్ల ఒక అద్భుతమైనటువంటి సానుకూల శక్తి ఉంటుందని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. మనం దర్శనం చేసుకున్నప్పుడు ఆ శక్తిని మన శరీరం కానీ మన మనసు కానీ గ్రహిస్తాయి. అలా మనం పొందినటువంటి ఆ ప్రశాంతత కానీ ఆ సానుకూల శక్తి మనలో నిలిచిపోవాలంటే మన శరీరానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి పండితులు చెప్తుంటారు. హడావిడిగా దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తే ఆ అనుభూతి అనేది ఎక్కువసేపు ఉండదని, అందుకే కాసేపు ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోవాలని చెప్పేసి అంటారన్నమాట. ఇక ఆచరణాత్మక కారణం ఏంటంటే దీనికి మరో కారణం కూడా ఉంది. దర్శనం కోసం మనం ఏంటి క్యూలో నిలబడతాం, ప్రదక్షిణాలు చేయడం వల్ల శరీరం కాస్త అలసిపోతుంది. కాసేపు కూర్చోవడం వల్ల ఏంటంటే మనకి కాస్త విశ్రాంతి అనేది దొరుకుతుంది. అంతకంటే ముఖ్యంగా ఆ ప్రశాంత వాతావరణంలో కళ్ళు మూసుకొని మనం చూసినటువంటి ఆ దైవ రూపాన్ని ఒక్కసారి మనం మననం చేసుకోవడం, ఒక చిన్న ధ్యానం చేయడం లాంటిది కూడా ఇది మన మనసులోని ఆందోళన మొత్తాన్ని కూడా తగ్గించి, ఒత్తిడిని తగ్గించి చెప్పలేనటువంటి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. చూశారు కదా, గుడిమెట్టుకు చేసే ఒక చిన్న నమస్కారం వెనక ఎంత గొప్ప అర్థం దాగి ఉందో. దాని వెనక ఉన్నటువంటి అహంకారాన్ని వదిలి శరణాగతిని పొందాలనే ఆధ్యాత్మిక తత్వం ఉంది. అలాగే మనసుని ఏకాగ్రం చేసేటువంటి మానసిక ప్రయోజనం ఉంటుంది. అలాగే శరీరాన్ని ప్రకృతితో అనుసంధానం చేసేటువంటి గ్రౌండింగ్ లాంటి ఆసక్తికరమైనటువంటి భావనలు కూడా ముడిపడి ఉన్నాయి. ఇది మన భక్తికి విజ్ఞతకి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బంధం అనమాట. కాబట్టి వచ్చేసారి ఈసారి ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ మొదటి మెట్టుకు నమస్కరిస్తే అది కేవలం ఒక ఆచారం కాదని గుర్తుపెట్టుకోండి. అది మన సంస్కృతి, మన ఆరోగ్యం, మన ఆధ్యాత్మికతో ముడిపడినటువంటి ఒక గొప్ప ప్రక్రియ అనుకోండి. అది భగవంతుని పాదాల వద్ద మనల్ని మనం సమర్పించుకునేటువంటి ఒక వినయపూర్వకమైనటువంటి మార్గం అనుకోండి. ఈ సమాచారం మీకు ఆసక్తికరంగా అనిపించిందా? అయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ విషయాన్ని మీ స్నేహితులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ పంచుకోండి. మన సాంప్రదాయాలు వెనుకున్నటువంటి ఇలాంటి మరెన్నో రహస్యాలు తెలుసుకోవడానికి మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఆచారం మీద మీ అనుభవాలు కానీ మీ అభిప్రాయాలు కానీ ఏమైనా ఉంటే కామెంట్స్లో మాతో పంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఆసక్తికరమైనటువంటి విషయంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.